నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. కొమరంభీం జిల్లా రెబ్బన మండలంలోని గోలేటి స్పెషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గోలేటి వారసంతలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొమరంభీం జిల్లా రెబ్బన మండలంలోని గోలేటి సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గోలేటి వారసంతలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంతకు సదూర ప్రాంతాల నుంచి సరుకులు అమ్ముకోవడానికి వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సభ్యులు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం తుప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు మత్స్యశాఖ డైరెక్టర్ కడప దేవేందర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీబీసీ మైనార్టీలందరూ బాగా చదువుకోవాలని, చదువుతోనే జ్ఞానం సంపద పెరుగుతుందని, వారి కుటుంబాలు బాగుంటాయని, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారని, సేవాలాల్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం సహకరిస్తున్నందుకు ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మెదక్ జిల్లా బంజారాల ఐక్యవేదిక కన్వీనర్ రాథోడి యాపల్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. పేదల రాజ్యాంగం రావాలని, సేవాలాల్ జయంతి ఉత్సవాల సందర్భంగా అన్ని తండాల్లో పాఠశాలలు నిర్వహించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. చదువులను తండాకు తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వం అధికారులదని, గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఎంతో కన్నుల పండుగ జయంతి సంబరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. విలువంగానే వచ్చినందుకు అందరికీ కూడా ఈ లంబాడి తాండ నాయకుల తరఫు నుండి మా తరఫు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గవర్నమెంట్ కూడా సేవాలాల్ మహారాజుకు ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళ ఫండ్స్తోనే ఈ సంబరాలు జరుపుకోవడానికి అనుమతించినందుకు ఈ గవర్నమెంట్ కూడా మా తరఫు నుండి నాయకుల తరఫు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగనే ప్రతి నాయకులు అందరూ కూడా దీన్ని సహకరించి నాయకులకు సేవాలాల్ మహారాజుకు ఘనంగా జయంతి సంబరాలు జరుపుకునేటప్పుడు అందరూ కూడా ప్రజలు ఉండాలని, వాళ్ళకు కూడా దేవుడు ఆరోగ్యాలు పంపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ తుప్రాన్ మండల్ ప్రెసిడెంట్ మరియు డిస్ట్రిక్ట్ మండల్ ప్రెసిడెంట్ వారికి అందరూ కూడా పేరు పేరున హుస్నాబాద్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ భోగు బండారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ వల్లనే గిరిజన జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. గిరిజన రిజర్వేషన్ల నియోజకవర్గాల కంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్ల కోసం ప్రజలు కొట్లాడుకుంటున్నామన్నారు. నీళ్ల కోసం అసెంబ్లీలో చర్చిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు భయపడితే భయపడేదే లేదని, వాళ్లకు నేనేమి పాలేరు కాదని అన్నారు. హుస్నాబాద్ పోరాటం కంటే స్ఫూర్తిని ఎక్కడ కూడా తక్కువ చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా నిన్న చెప్తా ఉన్న ప్రయాణం అయిపోయింది. హుస్నాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ రైతులకు వస్తా వస్తున్నాయా రమ్మంటున్నాయి కదా. ఈ హుస్నాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ నీళ్లు ప్రయాణం చేస్తుండొచ్చు, కానీ అది నింపితే కాలువల ద్వారా తీసుకుపోవడానికి వ్యవస్థనే లేదు. అదే విషయం చెప్తే ఉంటా నా మీదనే గౌరవల్లి పూర్తయితే మంత్రి గారు కావాలా లేకపోతే అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గుర్తెట్టుకొని వెళ్తాన ప్రాజెక్ట్ నేనేమైనా ఈ ప్రాంత రైతాంగానికి గౌరవల్లి ప్రాజెక్టు నిలియాలి, మీ బాధ్యత ఇయ్యలేదు ఇచ్చామని చెప్పుకుంటే ఎట్లా అనే మాట మాట్లాడితే ఆ విధంగా ఎదురుదారు తిరిగి కూసో అంటే చెప్తే వినేది కాదు. కూసోని మనం కూడా అంతే గట్టిగా ఎవరికి పాలనలా కాదు కదా. మీరు ఇచ్చినటువంటి విషయ మీరు ఇంట్లో కూర్చుంటే స్పీకర్ గారు ప్రజలు చెప్పినా లేదా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు హక్కు ఉంది, ఇది చేయాలి, ఇది చేయదండి. కానీ ఇలా హుస్నాబాద్ ప్రాంత ప్రజలంతా గౌరవల్లి నీళ్లు తెమ్మని కొట్టాడుకుంటున్నారు. అందుకే శాసనసభ వేదికగా బరాబర్ గౌరవల్లి నీళ్లు వేయాలి, ఆ నీళ్లు సాధించాలని పోరాటం కొనసాగించాలని సందర్భంగా మరొకసారి సేవాలాల్ మహారాజ్ యొక్క 285వ జయంతి సందర్భంగా అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. కమిటీ చేసుకొని అన్ని పార్టీల వాళ్ళ వచ్చినప్పుడు కూడా ఈ భవనం పూర్తి నిర్మాణం జరగాలి. అదేవిధంగా తండాలకు సంబంధించి ఇప్పటికే
రోజులు రామప్రసాద్ పిలిచిన అదేవిధంగా వీళ్ళ ఉందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ శరత్ గారితో విజ్ఞప్తి చేసిన సంబంధిత శాఖ మంత్రి లేకపోయినా నా దగ్గర కూడా గిరిజన నియోజకవర్గాలతో సమానంగా మా దగ్గర కూడా ఇక్కడ గిరిజనులు ఉన్నారు, వాళ్ళ తండాలలో న్యాయం చేయాలని ఎస్టీ కాంపౌండ్ కింద మీకు రోడ్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, హెల్త్ కావచ్చు, విద్య కావచ్చు, వాటన్నింటికి సంబంధించి భవిష్యత్తు తాండా వైద్యులు తిరుగుకుంటూ ఆ సమస్యలు పరిష్కరిద్దాం. అందుకు మీరు కూడా అన్ని రకాలుగా సమాచారము సహకారము ఆశీర్వదించని చెప్పి సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్తో కలిసి కొమ్రవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంపీ భూ నర్సయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు తదితరులు ఉన్నారు. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.